ఏపీలో అధికార విపక్ష పార్టీలకు ప్రత్యామ్నాయంగా జనసేనతో కలిసి ముందుకెళ్తామన్నారు వామపక్ష నేతలు. విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వామపక్ష నేతల భేటీ అయ్యారు. ఈ భేటీలో సిపిఐ రామకృష్ణ, సిపిఐ మధు పాల్గొని జనసేన వామపక్షాల మధ్య పొత్తులపై పవన్తో చర్చించారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు సిపిఎం, సిపిఐ తరపున పవన్తో భేటీ అయ్యామన్న వామపక్ష నేతలు వచ్చే ఎన్నికలలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించామన్నారు. ఇప్పటికే జనసేనతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నామన్నారు. ఇవాళ ప్రాథమిక దశలోనే చర్చలు జరిగాయన్న నేతలు సంక్రాంతి తరువాత మరోసారి పవన్ కళ్యాణ్తో భేటీ అవుతామని చెప్పారు. సీట్ల సర్దుబాటుపై మరో భేటీలో స్పష్టత వస్తుందన్నారు. జనసేన పార్టీతో కలిసి ప్రచారం నిర్వహిస్తామన్నారు వామపక్ష నేతలు. ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు భిన్నంగా జనసేన, సిపిఐ, సిపిఎం ఒక రాజకీయ ప్రస్థానాన్ని గతం నుంచి మేము ప్రారంభించాం. యాక్చువల్గా జనసేన పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యంగా ఒక సంవత్సర కాలంగా మేము అనేక అంశాల్లో పదే పదే ఒకరికొకరు అభిప్రాయాలు కూడా పరస్పరం మార్పిడి చేసుకోవడం, అదేవిధంగా అనేక అంశాల్లో కొన్ని కలిసి కూడా మేము పనిచేస్తూ వచ్చాం. ఇటీవల కాలంలో వివిధ నియోజకవర్గ పరిధిల్లో కూడా సదస్సులు, సభలు, సమావేశాలు కూడా సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు కలిసి మేము నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న కూడా విజయవాడ నగరంలో వెస్ట్ కాన్స్టిట్యున్సీ జరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా సిపిఐ, సిపిఎం నాయకులందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏమంటే, రేపు ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం కూడా ఎన్నికలకు సమాయత్తం కావాలి. ఇప్పటికే జనసేన పార్టీ కూడా కీలకంగా అందులో చేస్తూ ఉంది. సిపిఐ, సిపిఎంగా మేము కూడా కలిసి రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చెప్పి రేపు సంక్రాంతి పండుగ తర్వాత మరోమారు సమావేశమై మేము మరింత లోతుగా కూడా ఈ అంశాలు చర్చించాలని అనుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించడంలో భాగంగానే ఇవాళ మా సమావేశం జరిగింది. ఎక్కడైనా ప్రజా సమస్యలు వచ్చినా మేమందరం ముగ్గురం కూడా కలిసి నిలబడతాం. అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పోటీ చేస్తాం. ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని ఈ రాష్ట్రంలో ప్రజల ముందు ఉంచడానికే ఈరోజు జనసేన పార్టీ ఆహ్వానం మీద సిపిఐ, సిపిఎం ప్రతినిధి వర్గం పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు సమక్షంలో సంప్రదింపులు జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో మేము వ్యవహరిస్తామని చెప్పి ఇంతకుముందు ప్రకటన చేశారు. ఆ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో 10-15 రోజుల్లో ఇద్దరి మధ్య, జనసేన, సిపిఐ, సిపిఎం మధ్య ఎన్నికలకు సంబంధించిన విషయాలన్నీ చర్చించేదానికి వీలుగా కార్యక్రమాన్ని ఆలోచిస్తాం. ఆ రకంగా మనందరం కలిసి ముందుకు పోదాం అన్న విషయాన్ని వారు ఈరోజు స్పష్టం చేశారు. మేము దానికి అంగీకరించాం. రేపటి నుంచి ఇప్పటికే జనసేన, సిపిఐ, సిపిఎం కలిసి ప్రతి నియోజకవర్గంలోనూ నియోజకవర్గ స్థాయి సభలు, ప్రణాళికలు ప్రకటిస్తా ఉన్నాం. దాన్ని ముమ్మరం చేయాలని చెప్పేసి మేము భావించడం జరిగింది. ఇది ప్రాథమిక స్థాయి విధానపరంగా ఒక ఉమ్మడి అభిప్రాయాన్ని ఇద్దరం కలిసి పంచుకోవడం అనేటువంటి జరిగింది. ఆ మేరకు ఈరోజు చర్చలు జరిగినాయి. ఇది మంచి పరిణామం అని చెప్పి మేము అనుకుంటున్నాం. సీట్ల విషయాలు కూడా రాబోయే రోజుల్లో చర్చించాలని చెప్పి అనుకున్నాం. నెక్స్ట్ మీటింగ్ ఉంటుంది. పండగ పోయిన తర్వాత, పండగ పోగానే కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి అనుకున్నాం. డేట్ నిర్ణయం కాలేదు. ఈరోజు Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.